తెలంగాణ ప్రేమతోనా లేకపోతే రాజకీయాలు ఏదన్నా మనం ఒకటి సాధించాలని తపనతో వచ్చారా? రావడానికి కారణం రైతు ఆత్మహత్యలను చూసి వాళ్ళు ఆదుకోవడం. పార్టీ అప్పుడు 9 ఏళ్ళు. మరి అంత మంచి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఎందుకు పవర్లోకి తేలేకపోయారన్నా అప్పుడు? పర్ఫార్మెన్స్ తోటి రాదు. సో చాలాసార్లు మంచి పర్ఫార్మ్ చేసిన యూపీఏ ప్రభుత్వం కూడా ఓడిపోయింది జరిగింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ను చక్కగా పరిపాలించాము, మేము హైదరాబాద్ ను విశ్వనగరంగా చేశాము. హైదరాబాద్ కేసీఆర్ వచ్చినాకేం అభివృద్ధి కాదు. గత ముఖ్యమంత్రులు ఎవరు పనిచేసిన వాళ్ళు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనే తీసుకొచ్చినట్టుగా భూములు బాగా పెరిగినాయి అంటారు కదా తెలంగాణలో. వీళ్ళు తప్పుడు ప్రచారం ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి అధికారం కోల్పోయినంటే వాళ్ళు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. మరి అప్పుడు ఎందుకు ఎండగట్టలేకపోయారన్న 10 సంవత్సరాలు? ఇప్పుడు వీళ్ళు మీరు వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, రోజు ఎండగడుతూనే ఉన్నారు మీ ప్రభుత్వానికి. ఎండగట్టడం కాదు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు బాగున్నాయి కాబట్టి ఎక్కడికి వచ్చిన డబ్బులు ఇంత వేలాది కోట్లు. అసలు హైదరా ఎందుకు తీసుకొచ్చారు అంటే వచ్చి కొన్ని రోజులైంది కదా, అప్పుడు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణం? హైదరాబాదు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది అని మార్చాలా లేదా? మరి 2 టైర్ సిటీస్ ని ఫోకస్ చేయట్లేదన్న డెవలప్మెంట్ లో? నేను ఎన్నుకున్నది 5 ఏళ్ల కొరకు కదా, సో వెయిట్ చేయండి. ముఖ్యమంత్రి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? కోఆర్డినేషన్ ఉందన్న మంత్రులకు అండ్ ముఖ్యమంత్రి గారికి మొత్తం అధికారం ఎంత ఉండాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి విమర్శ వస్తే ఆ ముఖ్యమంత్రి గారు ఊరుకోకూడదు. మీరు ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి ఇచ్చే సూచనలన్న? ప్రభుత్వం ఇంకొంచెం చాలా స్లోగా పనిచేస్తుంది. ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మధుయాషి గారు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? వాళ్ళకి అభద్రత భావం ఉంటుంది. హైకమాండ్ తో డైరెక్ట్ పనిచేస్తారు, రాహుల్ గాంధీ తోటి సత్సంబంధాలు ఉంటాయి. అన్న నమస్తే. సత్య అన్న ఎలా ఉన్నారు? గుడ్. అసలు మీరు పోరాటం, మీరు అసలు కనబరిచిన ఆ తెలంగాణ ఉద్యమంలో మేము చూసేటోళ్ళం, మిమ్మల్ని మేము అనుకునేటోళ్ళు ఏంటి ఎన్ఆర్ఐ ఇట్లా ఎందుకు అన్న అంత పెద్ద పొజిషన్ నుండి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ఈ రాజకీయాలకు వచ్చాడు, ఎందుకు ఇలా తెలంగాణ ప్రేమతోనా లేకపోతే రాజకీయాలు ఏదన్నా మనం ఒకటి సాధించాలని తపనతో వచ్చారా? లేదు, నేను మొదటికి వచ్చింది ఇక్కడ నా లా ఆఫీస్కి ఎక్స్టెండెడ్ ఆఫీస్ పెడదామని ఒకటి. 2 కూతుర్లు ఇండియాలో చదివిస్తే కొంచెం ఆడపిల్లలు కదా, మన ఇండియన్ కల్చర్ కూడా అవగాహన జరుగుతుంది ఆలోచనతో భార్య డాక్టరు, నేను లాయర్గా ఉండి నువ్వు అన్నట్టుగా అత్యంత మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ ఉండి వదిలిపెట్టి రావడం జరిగింది. ఇక్కడ మన వాళ్ళకి అంటే ఈ వర్చువల్ ఆఫీస్ 2002లో వర్చువల్ ఆఫీస్ అనేది అన్హర్డ్ ఆఫ్. అది వాయిస్ ఓవర్ ఐపీ కింద అందరూ బ్యాక్ ఆఫీస్ అని మాట్లాడుతూ ఉండే. బ్యాక్ ఆఫీస్ కాకుండా వర్చువల్ ఆఫీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజున వర్చువల్ న్యూయార్క్ అండ్ హైదరాబాద్ ఆఫీస్ కనెక్టెడ్, బ్యూటిఫుల్ ఆన్లైన్ కనెక్టెడ్ లాగా. వితౌట్ డైలాప్ యూ కెన్ ప్రెస్ ది బటన్, యూ కెన్ స్పీక్ ఆన్ ద ఎక్స్టెన్షన్. న్యూయార్క్ ఆఫీస్ తోటి వర్చువల్ రియాలిటీ. సో వర్చువల్ తోటి అక్కడ ఓవర్ హెడ్ అనౌన్స్మెంట్, ఫోన్ ఇక్కడ ఆన్సర్ చేస్తూ చేయడం జరిగింది. సో వచ్చిన కొత్తట్లే ఆ తర్వాత అప్పుడు ఈ రైతు ఆత్మహత్యలు చంద్రబాబు టైంలో ఐటీ అభివృద్ధి చెందింది, హైటెక్ సిటీ వచ్చిందని చెప్పి ప్రచారం జరిగిన న్యూయార్క్ టైమ్స్లో అక్కడ వాషింగ్టన్ డీసీలో గిట, వాల్ స్ట్రీట్ జర్నల్ గిట వేలాది మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ తెలంగాణ అనేది తెలంగాణ ప్రాంతం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్, నిజామాబాద్ మిగతా జిల్లాలో రైతు ఆత్మహత్యల గురించి వచ్చింది. సో అట్లాగే ఈ ఆంధ్రజ్యోతిలో ఒకసారి అన్నదాతల కన్నీటి గాథలని చెప్పి మాచారెడ్డి మండల్ నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కింద వస్తుంది. అది హైయెస్ట్ ఫార్మర్స్ కమిటెడ్ సూసైడ్ ఇన్ ఎంటైర్ తెలంగాణ అనే ఒక స్టోరీ వచ్చింది. అది చూసినప్పుడు మనకు ఒకడు హైదరాబాద్ అతనే ఫోటో జర్నలిస్ట్, అక్కడ ఎన్ఆర్ఐ ఉంటూ ఇక్కడ ఎర్త్ క్వేక్ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా కూడా మనం ఎన్ఆర్ఐతోటి బట్టల నుంచి ఆర్థిక సహాయం, కోఆర్డినేషన్, మందులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతను అన్నది, అరే మీ ఓన్ రాష్ట్రంలో అయితే జరుగుతుంది కదా జఫర్ అని, ఆ క్యోనే కర్ సక్తే కుచ్ కరోనా అన్నప్పుడు ఈ రైతుల కొరకు నేను వాళ్ళని కలిసినప్పుడు నా సొంత డబ్బులతోటి మాచారెడ్డి మండల్లో అప్పుడు షబ్బీర్ అలీ కాలేజ్ మిత్రుడు ఆయన పిలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసినాక వాళ్ళ అప్పుల బాధలతోటి కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నప్పుడు భార్య పిల్లలు ఏమి అనాథలైపోయి వాళ్ళు ఉన్న కష్టం చూస్తే, అంటే నాన్న చనిపోయినప్పుడు అప్పు బాధలు ఉండు అమ్మ పుస్తకాలు తాకట్టు పెట్టిన
అప్పుల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది అవగాహన ఉంది కాబట్టి వాళ్ళని చూసినాక వెంటనే సొంత డబ్బులతోటి 10,000 ఇచ్చే ఆ కుటుంబాలకి కనీసం దహన సంస్కారాలు చేసుకునే డబ్బులు లేకుండా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అదొక జాతీయ స్థాయిలో న్యూస్ అయింది. ఎందుకంటే చంద్రబాబు వ్యవసాయం దండగనడం, ఒక బీజేపీ మంత్రి ఏమో తిన్నదరకుండా రైతు ఆత్మహత్య చేసుకోవడం చెప్పి మాట్లాడడం, ఇట్లాంటి కామెంట్లతోటి ఇంకా అలసిపోయి ఎలాంటి హోప్ లేకుండా ఆత్మహత్య తీసుకున్న రైతులకి వీళ్ళు మాట్లాడే తీరుతోటి వాళ్ళని అవహేళన చేసినట్టు అవుతా ఉంది. అట్లాంటి తరుణంలో 10,000 అనేది పెద్ద గొప్ప డబ్బు కాదు, కానీ వాళ్ళకు ఒక ఆసరా మనకంటూ అనేది వచ్చింది. ఒక కలత అట్లా మీరు ఒక క్రియేట్ క్రియేట్ చేశారు. సో దాంతో ఉండడంతో సరే విద్యార్థి దశలో ఉంటుని, లా కాలేజ్ ప్రెసిడెంట్గా ఉండి, నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్, స్టూడెంట్ యూనియన్ ఉంటుని, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా చురుగ్గా ఇప్పుడున్న అజయ్ మాకన్కి మేము అప్పుడు ఫస్ట్ టైం ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గెలిపించడం. సో ఇట్లా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉండి అమెరికా పోయినాక అక్కడ పనిచేస్తూ మళ్ళీ ఒకటి కన్సల్టెంట్ ఫర్మ్ ఓపెన్ చేసి, లా ఫర్మ్ ఓపెన్ చేసి చేసిన సేవలన్నీ ఉండే అనుభవంతో, పాత పరిచయాలతోటి మొదటి నుంచి కాంగ్రెస్ ఐడియాలజీ, రాజీవ్ గాంధీని ఐడియల్గా చూస్తూ పెరిగినాం మనం. సో కాంగ్రెస్ ఇన్స్పిరేషన్ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ విద్యార్థి దశలో అతనే ఇన్స్పిరేషన్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కలవడం కూడా రాజీవ్ గాంధీ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు హర్యానా భవన్లో ఉంటుండే. నేను నా ఇంకో క్లాస్మేట్ అంజయ్ గౌడ్, ప్యారడైజ్ థియేటర్ వాళ్ళ ఫ్యామిలీ, మేమిద్దరం ఆయన దగ్గర సిద్ధార్థ రెడ్డి గారిని పనిచేస్తుండే. ఆయన అమేథీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉండే. సో ఆయన రూమ్లోకి వెళ్ళి మాకు హాస్టల్ ఉంటుంటే అప్పుడు, సో తినడానికి గిట్ట లేక ఫోన్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఉపయోగించుకుంటుంటాం. సో అట్లా పరిచయం, ఆయన చూసుకుంటూ ఎదిగినాం. సో మేము అక్కడ లా చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీ హత్య కాబడడం, సో ఇవన్నీ కూడా కలత వేసి జరిగింది. విద్యార్థులు ఇక్కడ స్టూడెంట్ నిజాం కాలేజ్ ఉన్నప్పుడు కానీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాను. సోషలిస్ట్ విత్ కాంగ్రెస్ బ్యాకింగ్ తోటి మనం గెలిచినాం విద్యార్థి యూనియన్ అని కూడా. ఎప్పుడు కూడా ఏబీపీ తోటి దగ్గర లేకుండా మీకు క్లారిటీ ఉంది, లీడర్ అనేది ఒక కాన్సెప్ట్. లీడర్ స్టూడెంట్ నుండి యాక్టివ్ పాలిటిక్స్లో చేరకముందు వెళ్ళిపోవడం జరిగింది. స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండి అటు ఢిల్లీ లా చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ వస్తే పార్లమెంట్ చూద్దామని చెప్పి నేను వాళ్ళతో నవ్వుతూ అనేవాడిని. ఐ విల్ నాట్ కమ్ యాజ్ ఎ విజిటర్, ఐ కమ్ యాజ్ ఎ మెంబర్ అని. అది అనుకోకుండా ఒకటి నవ్వుతూ అనేవాడిని. ఎక్సలెంట్. అమెరికా వెళ్ళిపోయి 14 ఏళ్ళు అయింది, మళ్ళీ వచ్చి ఎంపీ అవుతాం అనుకోలే. సో రావడానికి కారణం రైతు ఆత్మహత్యలను చూసి వాళ్ళని ఆదుకోవడం. పార్టీ అప్పుడు 9 ఏళ్ళు అధికారం లేదు, అష్ట కష్టాలు ఉండే, ఆర్థికంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టే స్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. సో ఎన్ఆర్ఐ వచ్చినాడు, డబ్బులు గిట్ట ఖర్చు పెడతారని చెప్పి కూడా సో అది కూడా ఉండే ఖర్చు పెట్టడం కూడా జరిగింది. పైసా పార్టీకి తీసుకోకుండా ఉన్న క్యాండిడేట్లందరికీ నేనే ఖర్చు పెట్టినప్పుడు. సో సరే అది ఎలక్షన్స్లో నడుస్తుంటే అది వేరే సంగతి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఎంపీగా గెలవడం, సో రాజకీయం జీవితం కాదు, నాకు జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చింది కాబట్టి మొదటికెళ్ళి కూడా ఒక వ్యత్యాసం మీకు కనబడుతూ ఉంటుంది. న్యాయవాదిగా నేను కన్నబెరంగా ఉన్నప్పుడు ఆయన చెప్పింది, నెవర్ లై టు యువర్ క్లయింట్స్ అండ్ నెవర్ గివ్ ఫాల్స్ హోప్ టు యువర్ క్లయింట్స్ అని చెప్పినట్టు. థింక్ యువర్ సెల్ఫ్ ఇన్ క్లయింట్ షూ అండ్ ప్రాక్టీస్ అని. వాళ్ళతో పనిచేసిన తీరు, ఆయన సివిల్ లిబర్టీస్ లాయరు, ఎప్పుడు డబ్బుల కొరకు కేసులు తీసుకోలేదు. సో అనుభవం ఉంది కాబట్టి రాజకీయాల్లో కూడా ఎప్పుడు ఒక్క కేసు కూడా తప్పుగా వాదించలేదు, తప్పుగా తీసుకోలేదు, పైసల కొరకు కేసులు ఫైల్ చేయలేదు. సో ఇక్కడ రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ప్రజలకి ఎవరు ఎన్నుకోబోతున్నాడో వాళ్ళకు తప్పుడు హామీలు ఇవ్వకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అందుబాటులో ఉండాలి, ఇచ్చిన మాట నెరవేర్చాలి, రాంగ్ హోప్ క్రియేట్ చేయకూడదు. అలాంటి ప్రచారంతోనే గెలవడం జరిగింది. రెండోసారి నువ్వు గమనిస్తే సత్య, అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశం అధికారానికి వచ్చి ఒక ఎమ్మెల్యే పిసిసి ప్రెసిడెంటు, ఇంకో ఎమ్మెల్యే స్పీకరు, 2 మంత్రులు ఉండంగా అందరూ ఓడిపోయి, ఇంకో సీనియర్ నాయకుడు 6 ఓడిపోయి 7వ ఎమ్మెల్యే ఖాళీ 750తో గెలిచినాడు. నేను 2,70,000 మంది ఒక ఓటు కాంగ్రెస్కి, ఇంకో పార్టీకి వేసినారు. సో సెకండ్ టైం 2009 గెలవడం అనేది 65,000 మెజార్టీతోటి. సో అందరు ఎమ్మెల్యేలు ఓడిపోగా సైమల్టేనియస్ పోలింగ్ ఉన్నప్పుడు అనేది అది నిజమైన విక్టరీ. అది చాలా విక్టరీ. అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి కొరకు నేను మొదట 5 సంవత్సరాలు చేసిన పని. అప్పుడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ప్రధానమంత్రి ఉన్నా కూడా పార్టీ ఇచ్చిన హామీ ప్లస్ సోనియా గాంధీ గారిని నమ్మి వారు తెలంగాణ కొరకు చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారిని నేను రాజీవ్ గాంధీ గారి తర్వాత అభిమానించే నాయకురాలు. గ్రేట్. నిజమైన భారతవనిగా, అంటే భారతీయుల కన్నా ఎక్కువ భారతీయురాలుగా వ్యవహరిస్తున్న గొప్ప నాయకురాలు.
ట్రూ ఇండియన్గా పనిచేస్తూ ఉంటుంది. సో వారు భర్త చనిపోయినాక పిల్లలు చిన్న ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా సృజించిన గొప్ప నాయకురాలు. 3 సార్లు అవకాశం వచ్చినప్పుడు తీసుకోలే. సో ఆమె ఏ మాట మామూలుగా హామీ ఇవ్వదు, ఇచ్చిందంటే నెరవేరుస్తుంది. రాజకీయ కమిట్మెంట్ లేకుండా. అందుకే వారి కింద పనిచేస్తూ ఆమె ఇచ్చిన హామీని తప్పక నెరవేరుస్తున్న నమ్మకంతో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఏ మంత్రులైనా సరే పార్టీ ఇచ్చిన హామీని కాదు తెలంగాణ ఇస్తే నష్టపోతామని చెప్తా కూడా వాళ్ళని ఎదిరించి సోనియా గాంధీ గారిని ఒప్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ వారు తెలంగాణ రాష్ట్రం 209లో అనౌన్స్మెంట్ వచ్చాక నెక్స్ట్ డే నేను సందీప్ దీక్షిత్, నా మిత్రుడు ఎంపీ శిలా దీక్షిత్ గారి మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ వాళ్ళ అబ్బాయి ఆయన చీఫ్ విప్, నేను డిప్యూటీ చీఫ్ విప్. 206 ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నప్పుడు వారిద్దరిని మేము అంటే యాజ్ ఎ ప్రోటోకాల్గా వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. సోనియా గాంధీ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు మేము మేడం ఇట్స్ ఎ గుడ్ నేమ్ అన్నప్పుడు, హౌ లాంగ్ యూ కెన్ హోల్డ్ ఆన్, ఇట్స్ అవర్ కమిట్మెంట్, వీ షుడ్ ఫుల్ఫిల్ దట్ అని చెప్పి వారు చెప్పడం. సో సోనియా గాంధీ గారి వల్లనే రాష్ట్రం ఏర్పాటు జరిగిందనేది కేసీఆర్ కూడా 10 ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కరెక్ట్. సో అది రాజకీయాలకి రావడం ఒకటి, రైతు ఆత్మహత్యలు రెండవది, స్టూడెంట్ విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నాను అంటే మనం జీవితకాలం బతికుండం, బతుకున్న కాలంలో ఏం చేస్తామనేది, ఎంపీగా జీవితకాలం ఉండడం కూడా, ఉన్నప్పుడు ఏం చేస్తామనే ఆలోచన ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ప్రజలు అణచివేతకు గురవుతూ కొన్ని అగ్రకులాలే అధికారం చెలాయిస్తూ సమపాల్లో తెలంగాణ అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇక్కడ ఉద్యమాలు వస్తూ వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడే యూరోప్ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుంటే సెకండ్ వరల్డ్ వార్లో పూర్తిగా నష్టపోయిన జర్మనీ కానీ మిగతా ప్లేసెస్ మీరు చూస్తే ఏ విధంగా ఆ సిటీస్ అభివృద్ధి చెందినాయి. విభజన జరిగినాక చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాక జర్మనీ ప్రతి సిటీ ఒక రాష్ట్రంగా గుర్తింపు ఉంటుంది అక్కడ. సో ఏ విధంగా స్టుట్గార్ట్ అనే సిటీ కంప్లీట్ నీలమట్టం అయినాక కూడా ఇట్లా అభివృద్ధి చెందింది అంటే చిన్న రాష్ట్రాలతోటి అభివృద్ధి చెందుతుందని పూర్తిగా విశ్వాసంతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రాష్ట్ర విభజన కొరకై కాంగ్రెస్ పార్టీ తరఫున అగ్రగామిగా ఉంటూ పోరాటం చేయడం జరిగింది. బ్యూటిఫుల్ అన్న. తర్వాత జర్నీ అంత బాగుంది, తెలంగాణ సాధించారు, తెలంగాణ తెచ్చారు, సాధించారు, చక్కగా ఉంది. మీరు ఎంపీగా మీరు పోరాటం చేసింది, తర్వాత ఈవెన్ అంత పెద్ద గొప్ప లీడర్ రాజశేఖర రెడ్డి గారు, డెఫినెట్లీ ఈజ్ ఆ పీపుల్స్ లీడర్. అతనితో మీరు కొన్నిసార్లు ఏకీభవించకుండా తెలంగాణ కోసమే పోరాడిన అనే విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. అది ఎలా ఎందుకైందన్నదా? అంటే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి పూర్తి వ్యతిరేకం కాదు, కానీ 2004లో టీఆర్ఎస్ తోటి ఫైనల్గా అలయన్స్ కుదిరిందంటే వారు సిఎల్పి నాయకు ఉండగానే జరిగింది అది. సో లేకపోతే జరగకపోతుండే. అంటే డి శ్రీనివాస్ గారు ఒప్పించిన, వెంకటస్వామి గారు ఒప్పించినా కూడా రాజశేఖర గారు అంతిమ నిర్ణయం అది. సో పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది, రాష్ట్ర విభజన జరిగి తీరాల్సిందని. 2004లోనే పెట్టారని మేనిఫెస్టో? 2004 మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఈజ్ గోయింగ్ టు గివ్. ఎస్, తెలంగాణ గోయింగ్ టు. ప్లస్ సోనియా గాంధీ గారు మాట్లాడినారు, వీఆర్ కమిటెడ్ టు ది ఆస్పిరేషన్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ టు ఫుల్ఫిల్ దేర్ ఆస్పిరేషన్స్ అని వారు చెప్పడం కూడా. సో అది మేనిఫెస్టోలో ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని సందర్భాలలో రాష్ట్ర విభజన అవసరం లేదే, అభివృద్ధి చేసుకుందామని చెప్పి వారు మాట్లాడినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించడం జరిగింది. విద్యార్థులు తెలంగాణ ఎంత ఆందోళనగా ఉన్నారు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా నన్ను పిలిచి ప్రజాభవన్ పిలిచినప్పుడు, నువ్వు నా చిన్న తమ్ముడి కన్నా చిన్నోడివి, నీకు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది, నువ్వు తెలంగాణ నుంచి మాట్లాడొద్దని చెప్పినట్టు 1-on-1 వాడితో మాట్లాడుతున్నాను. అన్న క్యాంప్ ఆఫీస్ అన్న, క్యాంప్ ఆఫీస్లో. సో నేను చెప్పిన, మీరు మన పార్టీ కమిట్మెంట్ కదా, నువ్వు బయట మాట్లాడొద్దు అన్నాడు. సో అన్నప్పుడు నేను అంటే ఒకసారి భయం అనిపిస్తుంటే మళ్ళీ కూడా ఆయన చెప్పి, ఎందుకు తెలంగాణ వ్యత్యాసం ఉంది, మీరు దాని జనయజ్ఞం పైన 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 1000 కోట్లు. తెలంగాణలో 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అదే ఆంధ్రాలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా అన్నప్పుడు, అవి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుందన్న మీరు పెట్టే దాంట్లో అన్నప్పుడు, ఆదిలాబాద్ ఫస్ట్ తెలంగాణలో మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసినాడు. జేఎన్టీయు బ్రాంచ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పెట్టినాడు. సో అతను నిజంగా గొప్ప నాయకుడు. సంపాల అభివృద్ధి కొరకు కమిట్మెంట్ ఉండే పూర్తి తెలంగాణకు. ఆంధ్ర ప్రాంతం వచ్చిన వాళ్ళకి ఎట్లా రాష్ట్ర విభజన కావద్దని ఉంటుంది, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దాని కొరకు నేను అతన్ని పూర్తిగా గౌరవిస్తూనే, ముఖ్యమంత్రిగా ఆయనకు పూర్తి గౌరవం ఇస్తూ వచ్చినప్పుడు కలిసి తెలంగాణ యూనివర్సిటీ తీసుకురావడంలో కీలక పాత్ర, మెడికల్ కాలేజ్ కూడా అనౌన్స్ అతనే చేసినాడు.
సో వాటితో కలిసి పనిచేస్తూనే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేక చెప్పినప్పుడు మాత్రం వ్యతిరేకించడం జరిగింది. హైరార్కిల కోఆర్డినేషన్ లో ఏమి తేడా రాలేదు. ఏ రోజు కూడా యూజ్ రెస్పెక్ట్. ఎస్ హై రెస్పెక్ట్ ఇస్తుంటేనే ఎప్పుడు కూడా లెటర్స్ రాయడం కానీ వ్యతిరేకంగా అవినీతి పైన మాట్లాడడం కానీ అట్లాంటి ఇప్పుడు జరగలేదు కూడా. అది కొందరు పార్టీలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అండ్ అతను నమ్ముకున్న నా కార్యకర్తలకి ఎంతటికంటే తెగించి పోరాటం చేసి న్యాయం చేసే వ్యక్తి. సో ఈజ్ తెలంగాణ ఇష్యూ పైన విభేదించింది తప్ప అతనితో నాకు ఇంకెలాంటి విభేదాలు లేవు. మరి అంత మంచి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఎందుకు పవర్లోకి తేలేకపోయారన్న అప్పుడు? అది ద గుడ్ క్వశ్చన్. 10 సంవత్సరాలు పరిపాలన చేసినాక బై అండ్ లార్డ్స్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత మొదలైంది. పనిచేసిన తీరు కానీ లేక కొన్ని సందర్భాల్లో అందరినీ కలుపుకోలేకపోవడం కానీ. ఎందుకు తెలంగాణలో ఆల్రెడీ రాష్ట్రం తెలంగాణ తెస్తానన్నప్పుడు నన్ను గెలిపించిన వాళ్ళు తెలంగాణ తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర 9 to 14 పోస్టింగ్స్ నన్ను కూడా ఓడగొట్టిందంటే అంటే తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఇచ్చినాక కూడా సంతృప్తి చెందలేకపోయినారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని నమ్మినా కూడా ఎలక్షన్స్ ఎప్పుడే కానీ ప్రామిస్ పైన గెలుస్తూ ఉంటాయి, పర్సెప్షన్ పైన. పర్ఫార్మెన్స్ తోటి రాదు. సో చాలాసార్లు మంచి పర్ఫామ్ చేసిన యూపీఏ ప్రభుత్వం కూడా ఓడిపోయింది జరిగింది. 200 పైన ఎంపీలతో 44 పడ్డం. సో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం వచ్చేసింది కదా, ఏం చేస్తుంది తర్వాత నెక్స్ట్ ఏంటనేది. మేము తెలంగాణ ఇచ్చినాం కదా మనం గెలిపండి మేము పోతే అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనే తీసుకొచ్చినట్టుగా ఏనుగులు గుర్రాల మీద ఎదిగొచ్చి తనే తెచ్చినట్టుగా మాట్లాడుతూ అది తెచ్చడం అనేది ప్రజలు పూర్తిగా అతను విశ్వసించలే. కానీ అప్పుడు 2 బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తాను, 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తా, ఇతనిచ్చిన హామీలు రుణమాఫీలు చేస్తాను, 3 ఎకరాల పొలం ఇస్తాను, దళితులు ముఖ్యమంత్రిని చేస్తాను, ఇట్లాంటి కళ్ళబొల్లి హామీలను నమ్మి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కోటేసినారు. సో తెలంగాణలో అప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ సెటిల్ అయ్యిండే, ప్లస్ మేము ఇచ్చిన హామీలు కూడా నెరవేరలే. తెలంగాణ నెరవేర్చడం కానీ చాలా కొన్ని చోట్ల అసంతృప్తి ఉండింది. బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినది. ఈ ట్రయాంగిల్ కాంటెస్ట్లో టీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చింది. సో అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక కూడా కాంగ్రెస్ ఓడిపోవడం అనేది ఒక అందుకు బాధేస్తూ ఉంటుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమీయమైన రాష్ట్రంగా ఉండే 2 సార్లు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అనేటోడు ఆంధ్రాసే ఎంపీ అంటూ దగ్గరికి పిలుచుకొని ఇట్లా ఆప్యాయంగా పలకరించేవాడు. సో అట్లాంటిది ఒక సైడు రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతుందని తెలిసినా కూడా ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కొరకు అంటే కాంగ్రెస్ అంటేనే విశ్వసనీయత, ఇచ్చిన హామీని నెరవేర్చడం. అందులో సోనియా గాంధీ గారు అధ్యక్షత ఉన్నప్పుడు అది తూచా తప్పకుండా జరిగినది. సో ప్రజలలో సోనియా గాంధీ గారి పైన ప్రేమ, గౌరవం, విశ్వాసం ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ సైడ్ పోవడానికి కారణం చంద్రశేఖరరావు ఇచ్చిన కల్లిబొల్లి మాట్లాడిన మాటలు, ఉచిత హామీలు, వాటి నమ్మి వారికి ఓటేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోవడం బాధనే ఒకందుకు. ఆంధ్రాలో చూస్తే ఇంకా బాధేస్తుంటుంది. కాంగ్రెస్తో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాడు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అయిపోయింది. పార్టీ మారిన వాళ్ళకంటే జగన్తో పోయిన వాళ్ళకో టీడీపీ పోయిన వాళ్ళకి భవిష్యత్తు ఉంది. టీడీపీలో పోయిన వాళ్ళకి, బీజేపీ పోయిన వాళ్ళకి. పురంధేశ్వరి ఏముండే అసలు, ఆమె కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసలు మంత్రి కాకపోతుండే. 9 ఏళ్ళు కేంద్ర మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా అప్పటిదప్పుడే మళ్ళీ బీజేపీలో చేరిపోయింది. ఇట్లా పోయిన వాళ్ళు పోయారు. కానీ నిజంగా కాంగ్రెస్తో ఉన్న చింతామోహన్ లాంటి వాళ్ళు రాష్ట్ర విభజన కోరుకున్నారు. 2 విడిపోయిన మంచిగా ఉంటుందని అనుకున్నాడు. ఇవాళ అట్లాంటి ఎంతోమంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్తో కమిట్మెంట్ ఉన్న నాయకులకి కమిటెడ్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. చాలామంది ఉన్నారు. చాలామందికి నష్టం. పల్లం రాజు, డాక్టర్ చింతామోహన్ గారు తిరుపతి నుంచి 2 టర్మ్స్ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. మన శైలజనాథ్ కానీ అనంతపూర్కి వెళ్ళి, రఘువీరారెడ్డి. సో ఎంతోమంది నాయకులు, కేవీపీ రామచంద్రరావు గారు, వాళ్ళు వ్యక్తిగతంగా రాష్ట్ర విభజన వ్యతిరేకించిండొచ్చు, కానీ పార్టీ మారలేవారు, పార్టీతోనే ఉన్నారు. ఇట్లాంటి లెక్కలు తీస్తే ఎంత కొన్ని 100 మంది నాయకులు రాజకీయ భవిష్యత్తు పూస్తుంది. చాలా మంది రాజకీయ నాయకులు తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ కదండి చేసింది ఇది. సో రాష్ట్ర విభజన జరిగినాక నష్టం, ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రాంతం. తెలంగాణ సరే 10 ఏళ్ళ తర్వాత ఇక్కడ అధికారంకి వచ్చినాం.
10 సంవత్సరాలు గతంలో ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ను చక్కగా పరిపాలించాము. తెలంగాణ అత్యధికంగా అంటే ధనిక రాష్ట్రంగా చేశాము. మాకున్నప్పుడు లోటు బడ్జెట్ ఉండే, మేము అద్భుతమైన బడ్జెట్ ప్రస్తుత గవర్నమెంట్కి ఇచ్చాము. మేము హైదరాబాద్ను విశ్వనగరంగా చేశాము. రైతు బంధుతో రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చేకూర్చాము. ఎక్కడ పోయిన తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది, అద్భుతంగా ఉంది. నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాము. స్టూడెంట్కి అన్ని రకాలుగా ఎన్నో సంస్థలను క్రియేట్ చేశాము. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ తీసుకొచ్చాము అని గట్టిగా వాళ్ళు ఇప్పటికి కూడా చాలా చక్కగా చెప్తున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అది కూడా చెప్పుంటారు కదా వాళ్ళు. అప్పుడు కేసీఆర్ మాట్లాడుతాడు కదా, గోల్కొండ నేనే కట్టినా, చార్మినార్ నేనే కట్టినా, లేక గండిపేట కూడా నేనే కట్టించిన, గోదావరి నేనే పుట్టించిన, కృష్ణాని నేనే వారించిన అని కూడా చెప్తాడు. సో తాగినోడి మాటలు నీటి మీద మూటలు అన్నట్టు ఉంటుంది. తెలంగాణ ధనిక రాష్ట్రం, రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ తోటి చేసినాము, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తోటి చేయడం జరిగింది. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ళ చరిత్ర ఉన్నది. చార్మినార్ దగ్గర వజ్ర వైడూర్యాలు పల్సెస్ని రాసులాగా చేసి అమ్మేవాళ్ళు అంటారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు సంపన్నుడైన నైజాం నవాబ్ 1931లోనే టైమ్స్ మ్యాగజైన్లో ఆయన ఫోటో వచ్చింది. పర్ఫెక్ట్. హైదరాబాదు ఎవడు కేసీఆర్ వచ్చినాకేం అభివృద్ధి కాల. గత ముఖ్యమంత్రులు ఎవరు పనిచేసిన వాళ్ళు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రిక్ అభివృద్ధి చేయడం జరిగింది. చిత్రసీమ వచ్చినది, ఫిలిం నగర్ వచ్చింది, ఇలా హైటెక్ సిటీ వచ్చింది. ఆ తర్వాత ఫార్మస్యూటికల్ కంపెనీస్ వచ్చినాయి. సింగరేణి గనులు కూడా తెలంగాణనే ఉన్నది. గోదావరి కృష్ణా నదులు అత్యధిక పారేది కూడా తెలంగాణ ప్రాంతం నుంచే. సో తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా అభివృద్ధి చేసింది ఎవడైనా కొత్తగా వచ్చిన చేసినామని చెప్పుకుంటే అది అతిశయోక్తి అవుతుంది. మాటలు వస్తాయి కాబట్టి మాటల గారడితోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హైదరాబాద్ విశ్వనగరం కాదు, విషనగరంగా మార్చినారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ దొరకకపోతుండే. మత్తు పానీయాలు డ్రగ్స్ అన్నీ కూడా బాంబే, ఢిల్లీలో ఉంటుండే ఎక్కువ. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా డ్రగ్స్ ఇవాళ అక్కడ అందుబాటులోకి వచ్చినాయి, గాంజాయి, కొకైన్ ఇవన్నీ కూడా హైదరాబాద్ విషనగరంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ప్రభుత్వ అధికారులు కుమ్ముక్క అయిపోయి మంత్రుల కాడికి వెళ్ళి పోలీసులతో కలిసి ఈ విధంగా చేసినారు. నేను అందుకే ఓడిపోయినాక కూడా 2023 డిసెంబర్ 31 రోజు న్యూ ఇయర్ సే నో టు డ్రగ్స్, వెల్కమ్ టు న్యూ ఇయర్ అని చెప్పి ప్రచారం మొదలుపెట్టినారు. క్యాంపెయిన్ చేశారు. క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసినాను. సో హైదరాబాద్ను వీళ్ళు మార్చిందేం లేదు. కంపెనీస్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బిల్ క్లింటన్ వచ్చినాడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు జార్జ్ బుష్ వచ్చినాడు ఇక్కడికి. కరెక్ట్. సో అమెరికన్ రాష్ట్రపతి ఎవరు వచ్చినా కూడా ఖాళీ ముంబై విజిట్ చేస్తూ ఉంటే ఢిల్లీ పోయేటోళ్ళు వాళ్ళని హైదరాబాద్కి రప్పించింది అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు చంద్రబాబు కావచ్చు, రాజశేఖర్ కూడా కావచ్చు. డెవలప్మెంట్ అనేది సత్య, ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఐ హెల్డ్ డిబేట్స్ ఇన్ ఎన్డీటీవీ టు అదర్ ఛానల్స్లో తెలంగాణ వస్తే హైదరాబాద్ మొత్తం నష్టపోతుందని మాట్లాడిన వాళ్ళకి కేటీఆర్ కూడా మాతో ఉండేది. ఇండస్ట్రీస్ తోటి మీటింగ్ పెట్టినాము. నా ఫ్రెండు శ్రీనివాస్ అయ్యదేవర్ అని చార్టర్ అకౌంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసినారు. ఫ్యాప్సీ నుంచి రాష్ట్ర విభజన జరిగితే వ్యాపార పరంగా హైదరాబాద్కి నష్టం అవుతుంది, దాంట్లో ఎలాంటి నష్టం జరగదు అని చెప్పి సిఐఏ కానీ, ఫికీ కానీ, ఫ్యాప్సీ కానీ వీళ్ళంతా రిపోర్ట్స్ తయారు చేయడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీ అప్పటికే హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. రామోజీ ఫిలిం కట్టింది యూనివర్సల్ కాంపిటీటర్గా తెలంగాణ రాష్ట్రంలో కట్టినారు. సాంగివాల్ టెక్స్టైల్ పార్క్ ఎప్పుడో పెట్టినాడు. కరెక్ట్. సో ఇక్కడ హాల్విన్ ఉండే, హెచ్ఎంటీ ఉండే, డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే, డిబిఆర్ మిల్స్ ఉండే. సో హైదరాబాద్ ఇండస్ట్రియల్గా అన్ని రంగాలలో నైజాం ఉన్నప్పుడే ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉండే, ప్రైవేట్ రైల్వేస్ ఉండే. కరెక్ట్. సో వీడొచ్చి ఎవరో నేను చేసిన హైదరాబాద్ అంటే ఎట్లా అవుతుంది? కారిడార్స్ చేశారులేండి. సో హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటోడు ఇక్కడ బికాస్ ఆఫ్ చీప్ లేబర్, ల్యాండ్ ఈజీ అవైలబుల్ ఉండే. బాంబేలో నీకు చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది, ఢిల్లీలో ఎక్కువ ఖరీదు ఉండే, బెంగళూరు కొనడం కష్టం ఉండే. సో హైదరాబాద్ అప్పటికే ఇక్కడ అందుబాటులో అన్ని వసతులు ఉండే, మెడికల్ ఫెసిలిటీస్, స్కూల్స్,
లివింగ్ కండిషన్స్, వెదర్ వైజ్ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. పండిత్ నెహ్రూ చెప్పడం జరిగింది. నెహ్రూ గారు ఏమన్నారు, హైదరాబాద్ ఇస్ మినీ భారతదేశం అని చెప్పినాడు. ఇక్కడ మీరు చూస్తే సిక్ కాలనీ ఉంటుంది, గుజరాతీ గల్లీ ఉంటుంది, తమిళియన్ ఉంటుంది, మార్వాడీస్ ఉంటారు, తమిళన్స్ ఉంటారు, కన్నడిగాస్ ఉంటారు. సో బికాస్ ఆఫ్ కేరళ ఇట్స్ హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ లైక్ మార్వాడీస్ నుంచి తీసుకుంటే తీసుకున్నా కూడా ఇట్స్ ట్రూలీ ఏ మెట్రోపాలిటన్ సిటీ. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ద డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ విల్ కంటిన్యూ అవుతుంది. కానీ వీళ్ళు వచ్చినాక విధ్వంసం జరిగింది, ఉద్యోగ కల్పన జరగలే, ప్రభుత్వం నుంచి ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేట్ వాళ్ళకు ఎవరికి వాడికి అపరంగా గట్టిపెట్టినారు. సో నీకు ఇక్కడ కలుషితంతో, ఇటు పొల్యూషన్ తోటి, మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా పట్టణ చెరువులాగా వీళ్ళు ఉన్న హయాంలో జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వల్లనే అభివృద్ధి చెందని పొరపాటు. అది భూములు బాగా పెరిగినాయి అంటారు కదా తెలంగాణ. భూములు ఎందుకు పెరిగినాయి? హైదరాబాద్ అసలు ఎయిర్పోర్ట్ ఓడి కట్టించినాడు. తెలుగుదేశం పార్టీ దేవేంద్ర గౌడ్ గారు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే దాన్ని పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీలో. ఎయిర్పోర్ట్ వచ్చాక, ఎయిర్పోర్ట్ వచ్చినాక చుట్టూ డెవలప్మెంట్ పెరుగుతుంది. సో భూమి ధరలు పెరుగుతూ సమయానికి వచ్చింది ఏంది, గరీబానికి మిగిలింది ఏంటి? 16 లక్షల ఎకరాల కాలు తెలంగాణలో పంచిపెట్టింది కాంగ్రెస్ హయాంలో. వాళ్ళ అసైన్ భూములు లాక్కొని వాళ్ళు నువ్వు భూముల ధర పెరిగిందంటే నీకు ఎవరికి పెరిగింది? వీళ్ళకి పెరిగి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పెరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి, కులస్తులకు పెరిగి ఉంటుంది. సమయానికి వచ్చింది ఏంటి దాంతో? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ గతేంటి? తెలంగాణ ఉద్యమం ఊహించుకోగలుగుతావా విద్యార్థుల పాత్ర లేకుండా? తెలంగాణ యూనివర్సిటీస్లో గతేంటి? వాళ్ళ కాలు సాలరీస్ ఇస్తూ కొత్త కోర్స్ ఓపెన్ చేయలే, నాకు దాని రికగ్నిషన్ తగ్గించేసింది. సో నీకు యూనివర్సిటీస్ మూతవాడే పరిస్థితి తీసుకొచ్చింది బీఆర్ఎస్ హయాంలో. ప్రభుత్వ పాఠశాలలు లేవు, ఆసుపత్రులు లేవు. యశోద ఆసుపత్రిని బాగు చేస్తే అయిపోతుందా?